చెప్పకనే చెబుతున్నా హిందుత్వపు గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు. చెప్పకనే చెబుతున్నా హిందుత్వపు గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు. విడగొట్టే వ్యూహములు దీనికున్న పట్టు వివరంగా చెప్పుతున్నా నువ్వు మనసు పెట్టు. కలిసి ఉన్న జనం మధ్య కయ్యం రాజేస్తది, కలిసి ఉన్న జనం మధ్య కయ్యం రాజేస్తది. కత్తులు కొట్లాడుతుంటే కళ్ళు తెరిచి చూస్తది. చెప్పకనే చెబుతున్నా హిందుత్వపు గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు. మిత్రులారా, హిందుత్వము అంటే ఎంత మోసం చేసింది, మన జాతిలో ఉన్న మహనీయులందరినీ రాక్షసుల పేరుతో ఏ విధంగా హింసించిందనే విషయం మీరు రాక్షసులు కాదురా మన మూలవాసులు చిత్రించిరల నాడు బ్రాహ్మణ నీచులు. మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు, మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు. రక్తాలతో వాళ్ళ కాళ్ళు గడిగించిండ్రు. రాక్షసులు కాదురా మన మూలవాసులు చిత్రించిరల నాడు బ్రాహ్మణ నీచులు. దసరా పండుగ నాడు దీపావళి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు. ఆడజాతికి హాని చెయ్యడని హాలితో నటించి నరికించే కుజనా కొడుకురా. రాక్షసులు కాదురా మన మూలవాసులు చిత్రించిరల నాడు బ్రాహ్మణ నీచులు. నింగి నుండి రాలిన వాన చినుకులను చెరువు కుంటకు మలిపి పంటలను తీసిండ్రు. వేదాలు ఉట్టివని నిప్పుల్లో కాల్చితే మహిషాసురుని చంపే మనులంజ కొడుకులు. రాక్షసులు కాదురా మన మూలవాసులు చిత్రించిరల నాడు బ్రాహ్మణ నీచులు. మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు, మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు. రక్తాలతో వాళ్ళ కాళ్ళు గడిగించిండ్రు. రాక్షసులు కాదురా మన మూలవాసులు. అందుకే అంటే మన చరిత్రను మనం చెప్పుకోవడం కోసము ఈరోజు సమూహ గానం అనే కార్యక్రమం పెట్టిండ్రు. ఈ గానం అనంతరం మనమేమి చేయాలి అని చెప్పి అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం, అరే అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం. సనాతన ధర్మానికి సావు డప్పు కొట్టుదాం, సనాతన ధర్మానికి సావు డప్పు కొట్టుదాం. కులం గుడ్లు పెట్టే ఇందు కోడి కాళ్ళు పట్టుదాం, అరే కులం గుడ్లు పెట్టే ఇందు కోడి కాళ్ళు కట్టుదాం. సమ్మక్క గద్దకెదురి మొక్కు ముడుపు తీర్చుదాం. దేశమంత మైసమ్మ పోషమ్మ కొలుపు చేసి, దేశమంత మైసమ్మ పోషమ్మ కొలుపు చేసి మోడి గాలి సోకకుండా పొత్తి పొలిమరల పోద్దాం. అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం, సనాతన ధర్మానికి సావు దప్పు కొట్టుదాం. అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం, సనాతన ధర్మానికి సావు డప్పు కొట్టుదాం, సనాతన ధర్మానికి సావు డప్పు కొట్టుదాం, సనాతన ధర్మానికి సావు డప్పు కొట్టుదాం. మిత్రులారా, ఈరోజు దేశంలో ప్రమాదంలో భారత రాజ్యాంగం పడిపోతుంది కనుక ప్రమాదమంచు మీద ఉన్నది రాజ్యాంగం, కాపాడుకొనకపోతే కబలిస్తది రాజ్యం. ఊరూర కుట్రవన్నుతున్నది మనువాదం, వెలుగునెగురిదీస్తది నమ్మిత కాషాయం. కనిపెట్టి కదలపోతే చీకటై దేశము, కనిపెట్టి కదలపోతే చీకటై దేశము. భవిష్యత్తును చూడలేదు ముందు తరము బాల్యము, భవిష్యత్తు చూడలేదు ముందు తరము బాల్యము. ప్రమాదమంచు మీద ఉన్నది రాజ్యాంగం, కాపాడుకొనకపోతే కబలిస్తది రాజ్యం. థ్యాంక్ యూ.